రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజులు వర్షాలు పడతాయని తెలిపింది. రేపు పలు జిల్లాల్లో భారీ, అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. మరోవైపు ఎగువన వర్షాలతో గోదావరి, కృష్ణా ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ఉపరితల ఆవర్తనంతో పాటు రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో మరో 4 రోజులు విస్తారంగా వర్షాలు పడే ఛాన్స్ ఉంది. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. అలాగే నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. ఉరుములు మెరుపులు అవి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి రానున్న 4 to 5 డేస్ వరకు. అలాగే గాలి తీవ్రత కూడా 30 to 40 km/h ఉండే అవకాశం ఉంది. ఉత్తర జిల్లాల్లో కానీ ఈ రోజు ఈశాన్య జిల్లాల్లో కూడా దీని ప్రభావితం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఉరుములు మెరుపులు ఒక్కొక్క చోట పిడుగుపాటు కూడా ఈ రోజు ఉత్తర జిల్లాల్లో, ఈశాన్య జిల్లాల్లో కనపడే అవకాశం ఉంది. గాలి తీవ్రత కూడా 40-45 km/h కూడా ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు వర్షాలు పడుతున్నాయి. వికారాబాద్ జిల్లా పరిగి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గంటకు పైగా వాన పడటంతో పరిగి మండలం రాపోలులో ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. పరిగిలోని బీసీ కాలనీలో మోకాళ్ల లోతు వరకు వరద చేరింది. వికారాబాద్ జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణా ప్రాజెక్టులకు భారీ వరద వస్తోంది. జూరాల ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 67,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతూ ఉండగా అవుట్ఫ్లో 67,688 క్యూసెక్కులుగా ఉంది. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9 టీఎంసీలు. ప్రస్తుతం 7 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టుకు 2,096 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తూ ఉండగా 563 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు. ప్రస్తుతం 694.7 అడుగుల మేర నీరు ఉంది. ఇంతకాలం వర్షం లేక సాగుకు ఇబ్బందులు పడ్డ రైతులు వరుణుడు కరుణించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.